వెల్కమ్ టు మెగా 9 టీవీ. తిరుమల తిరుపతి దేవస్థానంలో పరకామణి స్కామ్ ఇప్పుడు కలకలం రేపుతుంది. శ్రీవారి పరకామణిలో 100 కోట్లను కాజేసి తూతూ మంత్రంగా ఆస్తులను అటాచ్ చేసి లోక్ అదాలత్ లో రాజీ చేసుకున్న ఉద్యోగి రవికుమార్ కేసులను తిరిగి విచారణ జరిపి వాస్తవాలను నిగ్గు తేల్చాలని టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి తాజాగా టీటీడీ బోర్డు సమావేశంలో కోరారు. ఇంతకీ పరకామణిలో ఏం జరిగిందో భానుప్రకాష్ రెడ్డితో మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫేస్ టు ఫేస్ లో చూద్దాం. తిరుమల శ్రీవారి దర్శనార్థం వేలాది మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. స్వామివారి దర్శనార్థం భక్తి శ్రద్ధలతో వారు మొక్కులను చెల్లించుకోవడం ఆనవాయితీగా ఉంది. ఆ మొక్కులను కూడా అంటే కానుకలుగా సమర్పించిన హుండీల ద్వారా సమర్పించిన కానుకలను పరకామణి ద్వారా లెక్కించి దాన్ని శ్రీవారి ఖాతాకు జమ చేస్తారు. అయితే శ్రీవారి పరకామణి సమయంలో టీటీడీ ఉద్యోగి అయిన రవికుమార్ ఆ యొక్క డబ్బులను కాజేశారని, కరెన్సీని కానీ అలాగే ఆ డబ్బులను కాజేశారని కూడా గతంలో పెద్ద ఎత్తున దుమారం జరిగింది. దీనిపైన కూడా నామమాత్రంగా అతనిపై కేసు నమోదు చేసి నామమాత్రంగా ఆస్తులను కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఉంది. దీనిపై తాజాగా టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి నిన్న టీటీడీ చైర్మన్ గారిని కలిసి దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఆయనతో ఉన్నాము, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుంటాం. సార్ చెప్పండి సార్, అంటే టీటీడీ లాంటి ధార్మిక సంస్థలో ఇంత పెద్ద స్థాయిలో కుంభకోణం జరగడం గతంలో ఎప్పుడూ లేదు. దీనిపైన జరగడం దీన్ని కూడా తూతు మంత్రంగా ఏదో చెట్టు కింద పంచాయతీ మార్గం చేశారని చెప్పి ఆరోపణ కూడా మీరు చేశారు. దీనిపైన ఇది కుంభకోణం కాదండి, దోపిడీ, డైరెక్ట్ దోపిడీ. హుండీలో సమర్పించినట్టు భక్తులు సమర్పించిన కానుకల్ని పరకామణి నుంచి అది ఒకసారి స్వామివారి సొత్తు హుండీలో వేసిన తర్వాత అది వెంకటేశ్వర సొత్తు, దాన్ని దొంగలించుకొని బయట వస్తే ఆ వ్యక్తిని కాపాడడానికి పోలీస్ శాఖ నుంచి ఒత్తిడి వచ్చిందంట. ఇది నేను చెప్పేది కాదు, విజిలెన్స్ నివేదికలో 2023లో అప్పుడున్నటువంటి అధికారులు, ఎవరు అధికారి, ఏం పేరు, ఎస్ఐయా, సిఈయా, డిఎస్పీనా, ఏఎస్పీనా, డీజీపీనా, ఎవరు చెప్పండి, ఎవరు ఒత్తిడి కారణంగా మీరు రాజీకి పోయారు? నేను తమాషా అనుకుంటున్నారా? పెద్దరాయుడు పంచాయతీలు చేసుకున్నానికి ఏదైనా మీ ఇల్లు అనుకున్నారా? ఇది మన దేవస్థానం, హిందువులకి ఆధ్యాత్మిక రాజధాని తిరుమల క్షేత్రం. ఇలాంటి క్షేత్రంలో మీ ఇష్టానుసారంగా వ్యవహరించడం మంచిది కాదు. నిన్న నేను టీటీడీ అధికారుల దృష్టికి, టీటీడీ చైర్మన్ దృష్టికి నేను తీసుకుని వెళ్ళాను. దీని మీద ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. మరి రాష్ట్ర అధ్యక్షురాలు గారు కూడా మేము ఇది వినవించడం జరిగింది. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తామని చెప్పి వారు మాకు చెప్పడం జరిగింది. అంటే భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం సార్. ఏంటంటే భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో కానుకలు సమర్పిస్తారు. ఈ కానుకలు దోచేయడము, అలాగే కేవలం నామమాత్రంగా కేవలం 40 కోట్ల రూపాయలు మాత్రమే వాళ్ళు స్వాధీనం చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అంటే ఏ మేరకు జరుగుండొచ్చు? మీరు భారీ స్థాయిలో దోపిడీ జరిగింది అని చెప్పి 100 కోట్ల రూపాయలు దోపిడీ జరిగింది, స్వామివారి ఖజానాన్ని కొల్లగొట్టారు, ధార్మిక క్షేత్రంలో ఖజానాన్ని దోచుకున్నారని చెప్పి భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తుంది. కాబట్టి ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే వాస్తవాలన్నీ శ్రీవారి భక్తుల ముందు వస్తాయని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తారు. శ్రీవారి పరకామణిలో కన్నం వేసిన రవికుమార్పై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తే నిజానిజాలు వెలుగులోకి వస్తాయని చెప్పి, అలాగే కోట్లాది రూపాయలను కుంభకోణంలో కొల్లగొట్టారని అధికారులు కూడా, విజిలెన్స్ అధికారులు దీన్ని పంచుకున్నారని చెప్పి కూడా ఆరోపణలు ఉన్నాయని చెప్పి భానుప్రకాష్ రెడ్డి చెప్తున్నారు. దీనిపైన పూర్తిగా సిట్టింగ్ జడ్జితో ఒక విచారణ జరిపించాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ, తిరుపతి.